నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. అధికారపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం చాలా విడ్డూరకరం. దానికి నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షుడు శ్రీయర్ అన్న ఆదేశానుసారం ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్ ముందట నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మోడీ గారు పార్లమెంట్లో తాను ఒంటెత్తి పోగడగా ప్రవర్తించడం చాలా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు ఎంత ఒంటెత్తి పోగడగా ఖండించినా కాంగ్రెస్ పార్టీ అనే చరిత్ర ప్రజల పక్షాన పోరాటం చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎన్ని ఒడిదొడుకులు చేసినా, నువ్వు పార్లమెంట్కి వెళ్ళి ఎన్ని సస్పెండ్లు చేసినా ప్రజల పక్షాన ఉంటాం అనే వాస్తవమని నేను కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నా. మోడీ గారు ఇంకా నీకు ఎన్ని రోజులు లేదు, రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీకి ముందు మంచి రోజులు రావడం జరుగుతున్నది. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీకి జనాల వెంట ఉంటుంది, జనాలు కాంగ్రెస్ పార్టీ ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క పార్లమెంట్ను సస్పెండ్ చేయడము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్మల్ నియోజకవర్గ పక్షాన మేము ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.